అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్లేక్ శాంతి. హెన్నా వీడియో నేను ఇంతకు ముందు ఆల్రెడీ మన ఛానల్లో నేను పెట్టాను, మీరు చాలా మంది చూసారు కూడా. సో ఇప్పుడు ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, హెయిర్ గ్రోత్ తక్కువగా ఉంది, జుట్టు ఎక్కువ ఊడిపోతుంది అనుకున్న వాళ్ళు నేను చెప్పినట్టు ఒకసారి హెన్నా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు నేను కలుపుతున్నాను, అది నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఇంతకుముందు చూసారు కదండి న్యాచురల్ హెన్నా పౌడర్ అని చెప్పాను. ఈ ఊర్లో దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి న్యాచురల్ హెన్నా పౌడర్ తెచ్చుకోండి. గోరింటాకు పొడి, ఎండిన ఆకులతో తయారు చేసిన గోరింటాకు పొడి. మనం టీ డికాషన్ పెట్టుకుంటాం కదా, టీ డికాషన్లో మెంతులు వేసాను చూడండి, మెంతులు వేసి మరిగించాను. ఇదంతా ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలుసు మన ఛానల్ చూసే వాళ్ళకైతే, అందుకే నేను మళ్ళీ ఇదంతా చూపించలేదు. చక్కెర గోల్డ్ టీ పొడి అండి, మీ ఇష్టం, మీరు ఏ టీ పొడి అయినా వేసుకోవచ్చు. చల్లారాలండి, వేడిగా ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు. ఇప్పుడు దీనిలో న్యాచురల్ హెన్నా పౌడర్ మిక్స్ చేసుకుందాము. సో ఇది ఈ క్వాంటిటీ వాటర్ సరిపోతుంది అనుకున్నప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకొని ఉంచుకొని, ఇప్పుడు దీనిలో కలర్ కోసం కాఫీ పౌడర్ కొంచెం వేసుకోవాలి. కొద్దిగా వేస్తున్నాను కాఫీ పౌడర్, మీరు ఏ కాఫీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు అది మనకి కంట్రోల్ అవ్వాలంటే గుంటగలగరాకు అంటే ఇంగ్లీష్లో అయితే మీకు బ్రింగ్రాస్ పౌడర్ అంటే ఇస్తారు చూడండి. మీరు గుంటగలగరాకు అంటే ఇస్తారు, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలాగా. కానీ మీరు ఆయుర్వేద షాప్లో చాలా న్యాచురల్గా ఉన్నవే తీసుకోండి. ఇది హెయిర్ ఫాల్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది 1 స్పూన్ వేసుకోండి. ప్రకృతి నుంచి వచ్చేవి మనకి ఎప్పుడు మేలు చేస్తాయి. ఈ బ్రింగ్రాస్ పౌడర్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, ఆ గ్రే హెయిర్ని పెంచకుండా అనమాట. ఈ గుంటగలగ రాకుతోటి మనం ఇంకా చాలా రకాలు తయారు చేసుకోవచ్చు హెయిర్ కోసం, అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఎలర్జీ ఉన్నవాళ్ళు, మనకి ఎటువంటి ఇలాంటివి ఏమీ పడవు అనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. గ్లాస్ బౌల్ ఉంటే ఖచ్చితంగా గ్లాస్ బౌల్లోనే చేసుకోండి, లేకపోతే ప్లాస్టిక్ అయినా పర్లేదు, స్టీల్ మాత్రం వాడొద్దండి. గ్లాస్ బౌల్ అయితే ఓకే. ఇది ఒకసారి కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 వీక్ ఉంచుకోవడం, 4 డేస్ ఉంచుకొని వేసుకోవడం అట్లా చేయొద్దు. హెయిర్ పాడవుతుంది, దురద వస్తుంది అనమాట. ఎందుకంటే ఈరోజు నైట్ కలుపుతున్నాం కదా, రేపు మార్నింగ్ అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకొని మీరు షాంపూతో వాష్ చేసేసుకోవచ్చు. కుంకుడుకాయలు వాడేవాళ్ళు అయితే కుంకుడుకాయలతో వాష్ చేసేసుకోవచ్చు. కానీ మార్నింగ్ పెట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం కొబ్బరి నూనె కలుపుకోండి, చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. సరే, ఇలా కలిపేసుకోవాలి. బాగా లూజ్గా ఉన్నా మనం అప్లై చేసినప్పుడు జారిపోతూ ఉంటుంది అనమాట, మరీ థిక్గా కూడా ఉండకూడదు. అప్పటికి మనకి ఇది వాటర్ సరిపోలేదు అనుకుంటే పెట్టుకునే ముందు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లూజ్ అయిందంటే మాత్రం మనం దాన్ని మళ్ళీ సరి చేయలేము, కష్టం అనమాట. చూడండి, ఇలా కలిపేసుకున్నాను. మార్నింగ్కి కలర్ కూడా చేంజ్ అవుద్ది. మూత పెట్టుకుని ఉంచుకున్న తర్వాత మార్నింగ్ చూసారా కలర్ చేంజ్ అయింది, ఇలా ఉంటుందన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పానండి, మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు, గ్లౌజెస్ కొని పెట్టుకోండి, మనకి హెన్నా పెట్టుకున్నప్పుడు బాగా యూజ్ అవుతాయి. నేను ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను, వాటికి రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుని చేతికి ఇలాగా పెట్టేసుకుంటాను. నార్మల్ పారాషూట్ ఆయిల్ అనమాట. మామూలు కొబ్బరి నూనె ఉంటే ఇంకా మంచిది, అదైనా కలుపుకోవచ్చు. చూస్తున్నారా, ఇలా కొంచెం కొబ్బరి నూనె కలుపుకొని పెట్టేసుకోవడమే. ఈ హెన్నా కలిపిన ప్రాసెస్ అంతా చూసారు కదా. యాక్చువల్గా ఇంతకు ముందు చూపించిన వీడియోలో ఏంటంటే మీకు నార్మల్గా టీ డికాషన్ తోటి హెన్నా కలిపేసి నేను ఎలా పెట్టుకోవాలో చెప్పాను. ఇప్పుడు ఏంటంటే హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్ళకి తగ్గడం కోసం అన్నమాట, హెయిర్ ఫాల్ ఆగడానికి ఈ బ్రింగ్రాస్ పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేశాను. అట్లాగే మెంతులు కూడా యాడ్ చేసుకున్నాం. అట్లాగే మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడన్నా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు, లేదంటే మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే మీరు గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి మరీ ముఖ్యంగా చాలా బాగా యూజ్ అవుతుందండి. గ్రే హెయిర్ లేకపోయినా హెల్దీ హెయిర్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఒక 30 to 40 minutes ఉంచుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది అప్లై చేయడం ఆల్రెడీ చూపించాను కాబట్టి మళ్ళీ మీకు చూపించట్లేదు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఉంది కదా, ఒకసారి చెక్ చేయండి. నేను కావాలంటే ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ప్రాసెస్ మొత్తం మీకు అర్థమవుతుంది, రిజల్ట్ ఉందా లేదా అనేది. సో ఇది ఆల్రెడీ మీకు తెలిస్తే మాత్రం ఓకే, తెలియని వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. హెయిర్ ఫాల్కి చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైనా మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే హెన్నా వీడియో నేను ఆల్రెడీ పెట్టాను, ఒకసారి అది కూడా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే, మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చి బాగున్నాయి, యూస్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా మన ఫ్యామిలీలో ఒకరైపోవాలని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతోటి, మంచి కంటెంట్ తోటి మళ్ళీ మేము ఉంటాను.